హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే, తమ్నెయిల్లో చూసే ఉంటారు, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, తమ్నెయిల్ ఎలా పెట్టుకోవాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మీకు చూపిస్తాను. పిన్ టు పిన్ చూపిస్తాను. చాలామందికి షార్ట్స్ అప్లోడ్ చేయడం తెలీదు. నిజంగానండి, షార్ట్స్ అప్లోడ్ ఎలా చేయాలో కూడా తెలీదు. ఇలా అంటున్నాను అనుకోకండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి చూసి. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ కొడితే నా వీడియోస్ అనేది అంతమందికి చేరుతాయి. సో ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దామండి. ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా మీకు, ఆ ప్లస్ సింబల్ అనేది షార్ట్స్ అప్లోడ్ చేయడం అనమాట. ప్లస్ సింబల్ చూస్ చేసుకున్నాను. అక్కడ వీడియో, షార్ట్ రెండు ఉంటాయి. మన షార్ట్ అయితే వెర్టికల్గా తీసి అప్లోడ్ చేసేయచ్చు. వీడియో అయితే ఒక వీడియోని మనం గ్యాలరీ నుంచి చూస్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో చూస్ చేసుకున్నాను. ఇక్కడ సౌండ్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టమైన మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడైతే ఏదైనా రాసుకోవచ్చు అండి, మీకు ఇష్టమైనది ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాస్తాను, అది ఏదైనా మీరు రాసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి అను ఏదైనా రాసుకోవచ్చు. రాశాను కదా, ఇప్పుడు డన్ కొట్టాను. అది చూసారా ఎక్కడికి వచ్చిందో? మధ్యలోకి వచ్చింది. నాకు అలా మధ్యలోకి రావడం ఇష్టం లేదు. సో నేను దాన్ని ఎక్కడ వరకు తీసుకోవాలనేది చూసుకున్నాను. టైం లైన్ ఉంది కదా, ఆ టైం లైన్లో చూసుకోవచ్చు. వీడియో రన్ అవుతుంది కదా, అది అక్కడ వరకే వచ్చింది. చూసారా, నేను డ్రాగ్ చేసుకుంటున్నాను పైకైతే బాగా కనిపిస్తుంది అని. మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకుని మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫిల్టర్, మీకు తెలిసిందే కదా. మీకు నచ్చిన ఫిల్టర్ మీరు పెట్టుకోవచ్చండి. నాకైతే ఇది నచ్చింది. సో ఓకే కొట్టాను. టిక్ మార్క్ కొడితే ఓకే అవుద్ది. వాయిస్ ఎలా రికార్డ్ చేయాలో తెలియదు కదా, దాన్ని హోల్డ్ ప్రెస్ చేసి పట్టుకుని మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఒక వీడియో మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు వేరే యాప్ నుంచి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా షార్ట్స్లోనే ఇవ్వాలంటే ఇలా హోల్డ్ చేసి పట్టుకుని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్షన్స్ ఉన్నాయి కదండి, అది మీ ఇష్టం, ఏదైనా క్యాప్షన్ పెట్టుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చానో చెప్పాను కదా. ఇప్పుడు స్టిక్కర్స్, ఈ స్టిక్కర్స్లో పోలింగ్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంటాయి. ఇంకా మీరు ఇష్టం, పోలింగ్ అనేది మీకు తెలిసే ఉంటుంది కదా. మనం ఒకటి అడుగుతాం, అన్ని క్వశ్చన్స్ చేస్తాము, మన స్టిక్కర్స్ కూడా పెట్టుకుంటాం. అది ఏదైనా సరే మీ ఇష్టం. డన్ మీద రైట్ టిక్ ఇచ్చారంటే సేవ్ అయిపోతాయి. అలా ఆస్క్ ఏ క్వశ్చన్ అనమాట. మీరు చేసిన షార్ట్కి ఒక క్వశ్చన్ అడిగితే మనకి ఆడియన్స్ ఆన్సర్ చేస్తారనమాట. ఇలా కూడా పెట్టుకుంటారు చాలామంది. అది కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. యాడ్ యువర్స్ పోల్. ఓకే, నేను సౌండ్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, రికమెండ్ చేస్తుంది. ఎప్పుడు ట్రెండింగ్లో ఏదైతే ఉందో అవి మనకి యూట్యూబ్ అనేది ముందుగానే రికమెండ్ చేస్తుంది. ఆ రికమెండ్లోనే మనకు నచ్చిన సాంగ్ ఇచ్చుకోవచ్చు మన వీడియోకి. డ్యూరేషన్ కూడా ఉంటుందండి, సాంగ్ ఎంతవరకు ప్లే అవుతుంది అని. లేకపోతే మీరు సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సాంగ్ మీ వీడియోకి ఏది సెట్ అవుతుంది అనుకుంటే అది సెట్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల భాషల్లో కూడా సాంగ్స్ ఉంటాయి. నేను ఒక పాట సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకైతే బ్లాక్ పోస్టర్ పొంగల్లో చేసుకుంటున్నాం కాబట్టి బ్లాక్ పోస్టర్ పొంగల్ అనే సాంగ్ ఇద్దాం అనుకున్నాను. దీనికి వచ్చాను. మన ఆడియో అనేది కూడా ప్లే అవుతుంది కదా, ఒక వీడియో తీస్తున్నప్పుడు నాయిస్ అనేది రాకుండా ఉండాలంటే మనం 0% పెట్టేసుకోవాలి. ఈ సాంగ్ అనేది ప్లే అవుతుంది. మన వాయిస్ ఇస్తూ ఇంత కన్ఫ్యూజన్ కింద ఉంటుంది, మన వాయిస్తోనూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనూ. ఇప్పుడైతే ట్యాగ్స్ ఇస్తున్నాను నేను. నాకు లైటింగ్ వల్ల దేనివల్ల సరిగ్గా కనిపించట్లేదు నేను టైప్ చేసేవి. మన ఇష్టం. బ్లాక్ బస్టర్ పొంగల్ అని ఇచ్చాను.
ఇప్పుడు ట్రెండింగ్ అని ఉంది కదండి, మనం కొట్టగానే వస్తాయి. ఒక లెటర్ టైప్ చేయగానే ఏమేమి ట్యాగ్స్ ఇవ్వాలో అదే చెప్తుంది. హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత మనం ఏదైనా అనుకున్నవి పెడదామని వైటీ షార్ట్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదైనా సరే ఫన్నీ అని, కామెడీ అని, షార్ట్స్, మ్యూజిక్, క్యూట్, అలా మీ ఇష్టం. మీ వీడియోకి తగ్గట్టుగా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడైతే పబ్లిక్లోనే పెట్టుకున్నాను వీడియో. రిలేటెడ్ వీడియో అని కూడా ఆప్షన్ కనిపిస్తుందండి మీకు. నేను రిలేటెడ్ వీడియో కూడా ఒకటి పెట్టుకున్నాను. అంటే మన షార్ట్ చూసిన వాళ్ళు అది కూడా రిలేటెడ్గా ఉన్నది చూసుకుంటారు అనమాట. ఇప్పుడు ఆల్టర్ కంటెంట్ అది మన ఇష్టం, అది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నో అని. ఎందుకంటే మనం ఆల్టర్ కంటెంట్ అయితే చేయట్లేదు కాబట్టి, మనకు అవును కంటెంట్ మనం చేస్తున్నాం కదా. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ అవుతుందని చూస్తున్నారు కదా. ఇప్పుడు అప్లోడ్ అవుతుంది కదా. నేను అప్లోడ్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నాకు నచ్చిన ట్యాగ్స్ అనేవి కొట్టుకుంటున్నాను. సేమ్ నేను కొన్ని చేంజ్ చేశాను. టైటిల్కి, డిస్క్రిప్షన్కి. పబ్లిక్లో ఉంది, రిలేటెడ్ వీడియో కూడా పెట్టాను. యాడ్ టు ప్లేలిస్ట్ అని ఉంది కదండి. యాడ్ టు ప్లేలిస్ట్ అయితే మీకు ప్లేలిస్ట్లు ఉంటాయి కదా, అందులో యాడ్ చేసుకోండి. మీ ప్లేలిస్ట్ కొట్టగానే 1 by 1 అదే వస్తాయి. ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుని చూడక్కర్లేదు, 1 by 1 అవే వస్తాయి. నేను 2 ప్లేలిస్టులు పెట్టుకున్నాను. మై ప్లేలిస్ట్ నా బంగారు తల్లులు అని. పాపవి ఏదైనా వీడియో చేస్తే కనుక నా బంగారు తల్లి అని దాంట్లో పెడతాను. చూసారా, డన్ కొట్టాను. చూపిస్తుంది కదా ప్లేలిస్ట్ నా బంగారు తల్లుల్లో ఉందని. ఇప్పుడు ట్యాగ్స్ సింబల్ ఉంది చూసారా. ఇవన్నీ మనం అప్లోడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి వెళ్తే ఇవన్నీ మనకు కనిపిస్తాయండి. ఎలా ట్యాగ్స్ ఇవ్వాలో చూస్తున్నారు కదా. అదిగో ట్యాగ్స్ కొట్టాను. ట్యాగ్స్ అనేవి ఎంత మంచిగా ఇస్తే మన రీచ్ అనేది అంత బాగుంటుంది. మీ వీడియోకి తగ్గట్టు ట్యాగ్స్ ఇవ్వండి. ఛార్జింగ్ అయిపోవస్తుంది. అదిగోండి ట్యాగ్స్ ఇచ్చాను కదా. నేను ఏ ట్యాగ్స్ ఇచ్చానో మీకు కనిపించట్లేదు, అందుకే కొంచెం దగ్గరగా చూడండి. ట్రెండింగ్ అని ఇచ్చాను, షార్ట్స్ అని ఇచ్చాను, సంక్రాంతి, ఫెస్టివల్, బ్లాక్ బస్టర్ పొంగల్, అలా రకరకాలుగా ఇచ్చాను. ఇప్పుడు థంబ్నెయిల్కి వద్దాం. థంబ్నెయిల్ చూసారా, నేను ఇప్పుడు ట్యాగ్ చేస్తాను దీన్ని. నాకు నచ్చిన థంబ్నెయిల్ నేను సెట్ చేసుకుంటున్నాను. డ్రాగ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క పిక్చర్ మీకు వస్తుంది కదా. మీ వీడియోలో ఉన్నది ఒక్కొక్క పిక్చర్. నాకు ఇది నచ్చిందండి. మనమే చూస్ చేసుకుంటే థంబ్నెయిల్ కూడా మనమే పెట్టేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు షార్ట్స్లో థంబ్నెయిల్ పెట్టుకోవడం, ట్యాగ్స్ ఇవ్వడం. ఈ థంబ్నెయిల్ అనేది నేను ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. సో సేవ్ చేసుకుందాము. అన్నీ ఇచ్చాం కదా. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేస్తున్నాను. నా లైటింగ్ వల్ల అనుకుంటండి కనిపించట్లేదు వర్డ్స్ మీకు. నేను ఇంట్లో కూర్చొని తీస్తున్నాను ఎందుకంటే పాప చిన్నది కదా. అదిగోండి థంబ్నెయిల్ చూసారా,